పిఆర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. చిత్తూరు నగరంలో ఎప్పటికప్పుడు వార్తా విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫోటో ఫోటో ముంచిచ్చి అయిచ్చి ఎత్తనా నమస్కారం. తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ జోసెఫ్ విజయ్ గారి 52వ జన్మదిన శుభాకాంక్షల తరఫున చిత్తూరు పట్టణంలో విజయ్ ఫ్యాన్స్ మరి కొంగాడిపల్లి యూత్ తరఫున వారికి 52వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయన పుట్టినరోజు సందర్భంగా తమ్ముడు గణేష్ ఆధ్వర్యంలో మరియు పురుషోత్తం ఆధ్వర్యంలో కానీ మరి కొంగాడిపల్లి యూత్ ఆధ్వర్యంలో ఈ యొక్క జడ్పీ హై స్కూల్ గాండపల్లి హై స్కూల్లో సుమారు విద్యార్థులకు 500 మంది విద్యార్థులకు అన్నదానం చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వంట వాళ్ళకు కూడా వారికి దుస్తులు అందజేయడం జరిగింది. మరి ఈ యొక్క కాణిపాక వినాయక స్వామి ఆశీస్సులు మరి తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క ఆశీస్సులతో విజయ్ గారు 100 ఏళ్ళు చల్లగా జీవించాలని కోరుకుంటున్నాము. మరి అదేవిధంగా రానున్న ఎన్నికలు కానీ ఇంకా రాబోయే 10 సంవత్సరాల ఎన్నికలు కానీ ఆయన సీఎంగా ఉండి తమిళనాడు ప్రజలకు మంచి మేలు చేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. మరి అదేవిధంగా కేక్ కట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా పొద్దున కాణిపాక వినాయక స్వామి దేవస్థానంలో కూడా వాటిని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. మళ్ళీ సాయంత్రం ఇదే విధంగా ఇక్కడ బస్టాండ్లో ఇక్కడ కుమారపడి బస్టాండ్లో కూడా ఆయనకి కేక్ కట్టి చేయడం. మరి ఇదే విధంగా నేను కోరడం ఒకటే, ఆ దేవుని కూడా ఆయన 100 ఏళ్ళు చల్లగా ఉండి మరి తమిళనాడు ప్రజలకు మరిన్ని మేలు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు గాండపల్లి స్కూల్లో జరుపుకున్న విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్ బాబన్న అండ్ ధనుష్ అన్న ఆర్గనైజ్ చేసి ఆ పిల్లలకి అన్నదానం చేశారు. ఈరోజు జరుపుకున్న 52 పుట్టినరోజు మా ప్రియతమైన నాయకుడు జోసెఫ్ విజయ్ తమిళనాడు సీఎంగా ఎన్నో సినిమాలు చేసి రాజకీయాలకి తరవేతర చేసి గెలిచి యూత్ మెజారిటీతో గెలిచి ప్రజలకి సేవ చేశాడు. అలాగే మా ప్రెసిడెంట్ శరవణ అండ్ పురుషోత్తన్నకి థ్యాంక్స్ చెప్తున్నాం. ఓకే, ஆல் செலிப்ரேட். தளபதியோட 52வது பிறந்தநாளுக்காக அன்னதானம் கண்டக்ட் பண்ணோம் இங்கே சித்தூர் காண்டப்பள்ளி ஹை ஸ்கூலில், ஆந்திர மாநிலம். ஸோ நாங்கள் என்ன சொல்ல விரும்புகிறோன்னா, விஜய் அண்ணா சார்பில் நாங்கள் இந்த அன்னதானம் முன்னிட்டு நல்லா பண்ணோம், எல்லாமே நல்லா ஆச்சு. விஜய் அண்ணா ஒன்று சொல்லுவார், எல்லாருக்கும் உதவி பண்ணுங்கள், அதுதான் பெரிய செலிப்ரேஷன். ஸோ அந்த செலிப்ரேஷனை நாங்கள் இந்த மூலியமாக பண்ணோம். ஆந்திர மாநிலம் சித்தூர்லேயும் நாங்கள் பண்ணுறோம். ஸோ எங்களோட காணிப்பாக்கம் விநாயகரோட அருளும் அப்புறம் திருப்பதி ஏழுமலையனோட அருளும் கண்டிப்பாக எங்கள் விஜய் அண்ணாக்கு இருக்கும். எங்கள் விஜய் அண்ணா 100 வருஷம் நல்லா வாழணும், நல்லா எல்லாருக்கும் மக்களுக்கு நல்ல சேவை செஞ்சு நல்ல தமிழ்நாட்டை நல்ல முன்னுக்கு கொண்டு வந்து மற்ற நாடுகளையும் அதை பார்த்து இன்ஸ்பயர் ஆகி நல்லபடிக்கு போனோம். அதுதான் அன்னதானமும் நல்லா பண்ணோம், அன்னதானம் காரியக்கிரமும் நல்லா நடந்துச்சு. ஸோ அதனால் விஜய் அண்ணாக்கு வெரி ஹாப்பி பர்த்டே நாங்கள் எல்லோரும் எங்கள் சித்தூர் விஜய் ஃபேன்ஸ் சார்பாக சொல்கிறோம். சாயங்காலம் 6 மணிக்கு மேலே கேக் கட்டிங் கூட கண்டக்ட் பண்ணுறோம். ஸோ விஜய் அண்ணா எங்கே இருந்தாலும் நீ நல்லா வாழ்க அண்ணா.
హ్యాపీ బర్త్డే విజయ్ అన్న.